ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఖిలావరంగల్లోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, మేయర్ గుండు సుధారాణితో కలిసి మంత్రి సురేఖ పాల్గొన్నారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలతో పాటు యూనిఫామ్లు అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందిస్తే రాష్ట్రమే కాదు దేశాల్లో ఉత్తమమైన ప్రతిభ కనబరిచే అవకాశం ఉంటుందని, విద్యార్థులకు విద్యతో పాటు పౌష్టిక ఆహారం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలలో పేద విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సురేఖ అన్నారు. ఇప్పుడు చెప్పారు, చాలా మంది మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నారు, మరి అక్కడ సెంట్రల్ మినిస్టర్ దగ్గర కూడా తీసుకున్నారు అని చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి టీచర్స్ అనే వాళ్ళు ఇప్పుడు అంత చెప్పినట్టుగా నచ్చినట్టుగా వీళ్ళందరూ కూడా ఎన్నో పరీక్షలు రాసి వాళ్ళు అవన్నీ కూడా పాస్ అయ్యి ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అయ్యి వాళ్ళు ఒక సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే ఇక్కడికి అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే టీచర్స్ గా వస్తారు. ఇంతకంటే అర్హత ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండరు. కాబట్టి మనం ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లల్ని చేర్పించి ఆ టీచర్స్ చెప్పిన విద్యను మరి సరిగా విని అది నేర్చుకొని మీరు పిల్లలకు మళ్ళీ ట్యూషన్స్ కూడా లేకుండా ఇళ్లలో వాళ్ళు చదువుకొని మంచి మంచి ర్యాంకులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారు కూడా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు పోయే ప్రతిపాదన కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే సాయంత్రం వరకు కూడా వాళ్ళ హోంవర్క్ అవన్నీ కూడా స్కూళ్లలో చేపించేటువంటి ఆలోచన కూడా శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తా ఉంది. అది చేస్తే ఇంకా మన పిల్లలకు చాలా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు స్కూళ్లలో అన్ని కలర్స్ వేయడం కానీ, మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, ముఖ్యంగా టాయిలెట్స్ విషయంలో ప్రతిసారి కూడా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. మరి మొన్న మీరు క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడుకున్నప్పుడు సీఎం గారు ఒకటే మాట చెప్పారు, స్కూల్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి, అన్ని సదుపాయాలు కూడా కల్పించాలి, మొదటి రోజునే యూనిఫామ్ కానీ బుక్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ లోపలనే పనులన్నీ కూడా పూర్తి కావాలని చెప్పారు. అదే పద్ధతిలో కలెక్టర్ గారు కూడా దాదాపు అన్ని పూర్తి కావచ్చు అనేటువంటి మాట కూడా చెప్పారు. ఏ కొద్ది గొప్ప ఉంటే అవి కూడా త్వరలోనే పూర్తి చేపిస్తాము అనేటువంటి మాట కూడా చెప్పారు. మరి ఇందులో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల అనేటువంటి ఒక కమిటీలను వేసి వాళ్ళ ద్వారా పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకే బాధ్యత అప్పించి వాళ్ళ అప్పచెప్పి వాళ్ళ పిల్లలను వాళ్ళు చూసుకునే విధంగా ఈ రోజు అమ్మ ఆదర్శ మరి పాఠశాల అనేటువంటి ఒక కమిటీలను ఏర్పాటు చేయడం కూడా చాలా మరి ఆలోచించి చేసి